అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనేసరికి మన కొత్త వలస మండలంలో చూసుకునేసరికి తుమ్మకాపల్లికి సంబంధించిన మెగా యూత్ ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా కొనువిందుగా కనబడే వినాయకులు పెడుతూ ఉంటారు. ఈసారి దశావతారంలో మనకు వినాయకుడు కనబడిపోతున్నాడు. మీ అందరికీ కూడా ఆ యొక్క దశావతారంలో వినాయకుడు చూపిస్తాను రండి. మనం చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్లో కూడా చూసారా, ఏదో పెద్ద దేవుడు ఒక తిరుపతి దేవస్థానం, ఒక అన్నవరం దేవస్థానం వచ్చేలాగా మంచి మంచి ఐటమ్స్ ఇచ్చారు. మన లోపలికి వచ్చేసరికి ఫస్ట్గా మనకి మత్స్యావతారం అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. మత్స్యావతారం చూడండి, ఫస్ట్గా వీళ్ళు మనకు ప్రజెంట్ చేశారు. అలాగే చూసుకుంటే కొద్ది ముందుకు వెళ్తే కూర్మావతారం అనేది మనకు చూపిస్తూ ఉన్నారు. అలాగే చూసుకుంటే ఇక్కడ కూర్మావతారం అనేది ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. రెండో అవతారం. అలాగే చూసుకుంటే వరాహ అవతారం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అలా విధంగా నాలుగో అవతారం చూసుకునేసరికి నరసింహ అవతారం చూస్తున్నాము. అదేవిధంగా చూసుకుంటే వామన అవతారం, ఐదో అవతారం చూస్తున్నాము. ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మండలంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా తుమ్మకాపల్లి బొమ్మ అనేసరికి ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఇక్కడ శివుడు పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మండలంలో ప్రజలందరూ కూడా తుమ్మకాపల్లి మెగా యూత్ వినాయకుడు అనేసరికి చాలామంది కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మనం అలా చూసుకుంటే ఆరో అవతారం వచ్చేసరికి మనకి పరశురామ అవతారం అనేది ఆరో అవతారంగా ఇక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగా పరశురామ అవతారం. అదేవిధంగా చూసుకుంటే రామ అవతారం కూడా ఇక్కడ ఏడో అవతారంగా చూపించడం జరిగింది. ఎనిమిదో అవతారం చూసుకునేసరికి కృష్ణ అవతారం చూపించడం జరిగింది. దేవకి వసుదేవుల కుమారుడైన కృష్ణుడు కంసుని నుండి రక్షించడానికి నంద యశోదల వద్ద గోపురం పెట్టారని ఇలాంటి మంచి మంచి పాయింట్లు కూడా ప్రతి రాత్రి ఇప్పుడు బలరామ అవతారం మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క అవతారంలో ఒక గొప్పతనాలు కూడా వివరించి నీట్గా పెట్టడం జరిగింది. ఫైనల్లీ కల్కి అవతారం కూడా మనకి ఫైనల్గా చూపించారు. ఎందుకంటే కలియుగంలో పుట్టాం కాబట్టి కల్కి అవతారం అనేది ఫైనల్గా చూపించడం జరిగింది. ఏదేమైనా సరే ఇక్కడ మెగా యూత్ సభ్యులు అవనియండి, తుమ్మకాపల్లి గ్రామ ప్రజలు అవనియండి, గ్రామ పెద్దలు అవనియండి, ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ యొక్క వినాయకుడు అద్భుతంగా తయారవుతూ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఫైనల్లీ చూసుకుంటే ఇప్పటివరకు మనం 10 అవతారాలు కూడా చూడడం జరిగింది. కల్కి అవతారం లోపలికి రాగానే అతి పెద్ద వినాయకుడు విష్ణు అవతారంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదని మెగా యూత్ సభ్యులు తెలిపారు.